హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. కుప్పం తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరిది. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ ఇది. 1983లో చంద్రగిరిలో ఓటమి తర్వాత టీడీపీలో చేరిన చంద్రబాబు నాయుడు 1989లో తొలిసారి కుప్పం నుండి బరిలో దిగి గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 6 సార్లు విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికవుతూనే ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా రికార్డు సృష్టించారు. టీడీపీకి, ముఖ్యంగా బాబుకి కంచుకోట లాంటి ఇక్కడ టీడీపీ ఆధిపత్యం తగ్గించాలని వైసీపీ చూస్తుండగా మరింత మెజార్టీ పెంచుకోవాలని టీడీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోరు కొంత ఆసక్తి రేపుతుంది. కుప్పం నియోజకవర్గం 1955లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా టీడీపీ 7 సార్లు గెలుపొందింది. 2 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే 3 సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. ఒక్కసారి మాత్రం కమ్యూనిస్టులు గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీనే విజయం సాధిస్తూ వస్తుంది. 85లో రంగస్వామి నాయుడు టీడీపీ నుంచి తొలిసారి గెలుపొందారు. ఆ తర్వాత 89 నుంచి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికవుతూనే రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా, టీడీపీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీడీపీ కంచుకోటలో గెలవడం ఎలాగున్నా బాబు ఆధిక్యం తగ్గించాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కుప్పం చంద్రబాబుకి కంచుకోటగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఆయన 6 సార్లు గెలుపొందారు. 7వసారి గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేకపోయినా భారీ మెజారిటీ దక్కించుకోవాలని చంద్రబాబు చూస్తుండగా ఆయన ఆధిక్యాన్ని తగ్గించడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో ఇక్కడ రాజకీయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం, గుడిపల్లె, కుప్పం, రామకుప్పం మండలాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 1,80,000 ఓటర్లు ఉన్నారు. వీరిలో కమ్మ, ఆ తర్వాత బీసీ, ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ. అయితే సామాజిక లెక్కలు ఇక్కడ ప్రజలకు పట్టవు. వారు పార్టీలకు అతీతంగా చంద్రబాబుకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ప్రత్యర్థి ఎవరైనా చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి 99 నుంచి 2009 వరకు 3 సార్లు సుబ్రహ్మణ్యం రెడ్డి పోటీ చేసి బాబుకి పోటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు గట్టి మద్దతుగా ఉన్నారు. దీనితో 2009లో బాబు మెజారిటీని బాగా తగ్గించగలిగారు. 2004లో దాదాపు 60,000 మెజారిటీ సాధించిన టీడీపీ అధినేత 2009లో 46,000 ఆధిక్యానికే పరిమితమయ్యారు. 2014లో వైసీపీ కూడా గట్టిగానే పోరాడింది. ఆ పార్టీ నుంచి బరిలో దిగిన చంద్రమౌళి 50,000కు పైగా ఓట్లు సాధించారు. ఇదే బలంగా వైసీపీ మరోసారి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. అయితే వైసీపీకి నామమాత్ర ఓట్లు కూడా దక్కకుండా చేయాలని టీడీపీ వ్యూహం రచిస్తోంది. ఇక్కడ నుంచి టీడీపీ తరపున చంద్రబాబు, వైసీపీ తరపున చంద్రమౌళి పోటీ చేయడం ఖాయమే. ఆయన ఈసారి చంద్రబాబు ఆధిక్యం తగ్గించాలని చూస్తున్నారు. అయితే చంద్రబాబుపై 15 ఏళ్లు పోరాడిన సుబ్రహ్మణ్య రెడ్డి టీడీపీలో చేరడం వైసీపీకి ప్రతికూలం. ఈ నేపథ్యంలో ఇక్కడ పోరుపై ఆసక్తి నెలకొని ఉంది. గత ఎన్నికల్లో 50,000కు పైగా ఓట్లు సాధించడం వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. అంతకుముందు 2009లోనూ బాబు బలం తగ్గడంతో ఈసారి కొంత కష్టపడితే గట్టి పోటీ ఇవ్వగలమని వైసీపీ అనుకుంటుంది. అయితే టీడీపీ కూడా మెజారిటీ పెంచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. గత కొంతకాలంగా లోకేష్ ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాక బాబుపై 3 సార్లు పోటీ చేసి ఓడిన సుబ్రహ్మణ్య రెడ్డిని పార్టీలో చేర్చుకుని బలం పెంచుకున్నారు. దీనితో 75,000కు పైగా మెజారిటీ లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. అయితే గత ఎన్నికల్లో ఆశించిన ఓట్లు దక్కించుకున్న వైసీపీ ఈసారి గట్టి పోటీ ఇవ్వాలని చూడడంతో పోరు రసవత్తరంగా మారుతోంది. కుప్పంలో ఫలితం ఏకపక్షమే అయినప్పటికీ ఇక్కడ గట్టి పోటీ ఇవ్వగలమని వైసీపీ అంటోంది. 2009లో కాంగ్రెస్ బాబు ఆధిక్యం తగ్గించడం, గత ఎన్నికల్లో తమ పార్టీ 50,000కు పైగా ఓట్లు రాబట్టడం తమకు కలిసి వస్తుందని వైసీపీ అంటుంది. అయితే ఈసారి కుప్పంలో వైసీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేయాలని టీడీపీ భావిస్తుంది. నారా లోకేష్ అందుకోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఇక్కడ పోరు కొంత ఉత్కంఠ రేపుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ రాజకీయ చదరంగం. వచ్చే రాజకీయ చదరంగంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.